ఎట్లుంది అక్ష? హాయ్ ఫ్రెండ్స్, మన జోలో చిప్ అయితే తెప్పించినాము. అయితే ఆ జోలో చిప్ అనేది వీటితోనే ట్రై చేస్తున్నాము. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. అంటే నీకు టేస్ట్ చేయిద్దామని. ఇంతోనే కాకుండా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలా? సరే, ఈ నరసింహ గారితోన తినిపించి ఆస్వాదించమని చెప్పుదాము. ఇదే ఇది మన ఇండియన్ కాదు, ఫారెన్. అది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు తిన్నాక ఫారంకి వెళ్ళిపోతారా? ఇప్పుడు ఎటో వెళ్ళిపోతావు చూద్దాం. కానీ లేట్ చేయకుండా అయితే ఈరోజు అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మనంతో అయితే జోలో చిప్ అయితే తినబెడతాము. చూద్దాం మన రియాక్షన్ ఎట్లా ఉంటుంది. ఏంది అది? ఇది ఇట్లా దయ్యం బొమ్మలాగా ఉంది. ఫారిన్ వాళ్ళకు ఆ బొమ్మలు అంటే ఇష్టం. ఏం చెప్పావురా? ఫారిన్ వాళ్ళకు ఆ బొమ్మలు అంటే ఇష్టం కాబట్టి ఫారం లో కూడా ఇట్లానే ఉంటారు. ఫారం లో కాదు, ఫారిన్ది. ఫారెన్ ఫ్రెండ్స్, ఓపెన్ చేసి అయితే లోపలైతే ఒకటే చిప్ ఉంటుంది. ఒక్క చిప్ అనేది మనతోనే ట్రై చేపిద్దాము, చూద్దాము. ఇక్కడ ఏం రాసి ఉంది? ఫియర్ ద ర్యాపర్ అంట. ఫియర్ ద ర్యాపర్ అని రాసింది. ఫ్రెండ్స్, చిప్ అయితే గింతే ఉంది లోపల. అంటే ఒకటే పీస్ వచ్చింది అన్నమాట. ఈ ఒక్క పీస్ అయితే అతి అక్కడ పెట్టేసి తినరా, బాగుంటది. సరే నరసింహ గారు తినండి. అరే ఇట్లా నా చేతికి కొంచెం లైట్ కారం ఉంటుంది, అంటుతుంది అన్నట్టు నేను అట్లా పెట్టి ఇచ్చిన. చింతపండు వాసన ఉంది నాయన. ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ చిప్ అది. అంటే ప్రపంచంలోనే రేట్ ఎక్కువ అన్నమాట. గద్ద చిప్. నేను అనుకున్నది ఒకటి చెప్పుతున్నా నీకు. ఇది కూడా ఏన్నో పడితే తీసుకొచ్చి నాకు తినబెడదాం. అరే నీ ముందరనే కదరా ఓపెన్ చేసింది. ప్యాకెట్ మస్తు చేస్తాను నేను కూడా. ప్యాకెట్లో తిన్నాక ఎవరికి వస్తాయి రోగాలు? నీకు వస్తాయి, నాకు వస్తాయి. సరే తిను మొత్తం ఒకటిసారి తిను. మొత్తము వీడియోలో మొత్తం ఒకటిసారి తినరా, కొంచెం కాదు, మొత్తం తిను. అరే తినరా రే. తిను. అరే రే, అసలు తినలేదురా. ఫారంలో ధరనైనా అది నువ్వు తినలేదు అది. వాయబ్బో, కారం బుగ్గిలే ఇల్ల. అరే కొంచెం తినరా, కొంచెం కారం ఉంటుంది అంతే. అరే నువ్వు ఇండియన్వి, అది కాక తెలంగాణవి. తెలంగాణ మీద మనోయ ఈ మాత్రం కారం తట్టుకోకుండా ఎట్లా? కొంచెం తిను, హాఫ్ తిను అట్లా తింటే టేస్ట్ తెలియదు. మొత్తం ఒకటిసారి తినాలా? అరే కొంచెం కాదురా, తెలుస్తుంది. సగం ఇట్లా నోట్లో పెట్టుకుంటే కాదు. నువ్వు నిజంగా ఇంత గట్టిగా ఉంటావు, ఇంత బలవంతునివి అవ్వ. అది కాక తెలంగాణవి. అనే బలవంతుడు అంటే మోసేదంతా మోస్తారు, కానీ ఏది మోయకుంటే అది మోయ అంటావా? చెప్తారా? నువ్వు ఇట్లా మొత్తం తినకపోతే వేస్ట్గా నువ్వు చెప్తున్నా. మొత్తం తిని నమ్మలో ఒకటిసారి ట్రై చేస్తున్నారా? ట్రై చేసే కాదు, తింటే మొత్తం తిను. సరే నాకే దృష్టి దిగానే తిను. దగ్గర తీసుకో క్యాప్చర్. సుఖాలు చూడాలా పట్టు. బాగుంది కదా టేస్ట్? కళ్ళు ఎర్రగానే. ఎట్లది, బాగుందా? మండుతున్నట్టుంది. కారం బాగుందా? కారం పొడి వేసుకున్నట్టుందా? బా, నువ్వు గ్రేట్ రా. ఒక చిప్పు మొత్తం తినేసినావు అంటే గ్రేట్ అసలు. ఇగో ఇంకొకటి, ఏమన్నా మాటలు వస్తలేవా? కూర్చుందిరా, క్యాప్చర్ చేయి ఇప్పుడు. నువ్వు ఏదో పెట్టినావు, మంచి కూతలు రావు, గలీజ్ మాటలు వస్తే చెప్తున్నా నేను. మెంటల్ కొడుకుని మళ్ళా ఈ తిన్న 5 నిమిషాలకు మాటలు రావంటారు. నీకు మాటలు ఎట్లా వస్తున్నాయి? నాకు వస్తే నేను అదే కళ్ళు ఎర్రగా అయినారా. అయితే ఇంకోటి, ఇది తిన్న 10 నిమిషాల వరకు నీళ్ళు తాగొద్దు. చూడు, నీళ్ళు తాగితే ఇంకెక్కువ మంట అవుతుంది. సమ్మగుందా? అరే నాయనా, ఇదేం చెప్పండి రా బాబు.
ఊక నన్ను ఎందుకు దావా తింటారు? కారం బీభిచ్చంగా అవుతుంది. మీరు ఏమో కలిపండి ఇట్లా. నా ఫారం లేకుంటే నా భోగం లేకుంటే నిజంగా అంత కారం ఉందా? ఏహే లైట్గా ఉంటుంది అంటారు. మీరు వాటర్ తీసుకురా పోమ్మ చెప్తాను. కిరా తీసుకొస్తారా? షూట్ చేయమ్మా. మండుతుంది అంట. నీ సిగ్గుచరం లేనివాడా? ఏం పెట్టినా ఏం కథ ఏం రచన? బాగా మండుతున్నట్టుంది. తింటే తెలుస్తుండే కొంచెం. డైలాగ్ ఉంటుంది. మొహం గిట్ల కర్రగా మాడిపోయింది. పొయ్యండి రా ఏమన్నా వాళ్ళ ఇంకా ఆయన ఏమో నోట్లో పెట్టి నువ్వు ఏమన్నా పోసేది ఉంటే పోయండి. ఏం కదా ఐస్ క్రీమ్ తింటుందా? ఐస్ క్రీమ్ తింటే తక్కువ అవుతుందా? తెలుగున్న ముండా కొడకైతే ఓడిసోని తిన్నాడు. అట్లుంటది మనతోని ముచ్చట. తెలుగున్న ముండా కొడకైతే ఓడిసోని తిన్నాడు. నీ జోల చిప్పులు బోల చిప్పులు అవన్నీ మాట్లాడదు. అక్షయ్ ఐస్ క్రీమ్ తీసుకురామ్మా. ఏ వనికడితో ఐస్ క్రీమ్ అవి రెండు తీసుకురా. తిందిరా ఐస్ క్రీమ్ తిందిరా. ఈడ ఒదిగి మండుతుంది నాకు. నాని తింటావా? కరాక్ష గిద్దె తిందిరా. ఈడ ఒదిగి కాలుతుంటే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంట. ఫ్లేవర్ మీద మనవయ్య ఇట్లా పట్టుకోండి చెప్తా. అవి చూపించమ్మా కెమెరాకి. చచ్చిపోతా మీరు కానీ తింటే. ఇక చూడు నోట్లో అది పెట్టుకుంటే పెద్దలో కాయదా మత్తుకున్నా చూడు. నా బతుకుల మనవయ్య తినండి అంటే నువ్వు ఫ్రెండ్స్ వీలైతే చిన్నది గింత చిన్న ట్రై చేస్తామంటారు. అంటే ఆ స్పైసీ ప్లస్ టేస్ట్ తెలుసుకోవడానికి జాగ్రత్త. కొంచెం ఉంది కాబట్టి ఏం కాదు. మీ దోశ మీ దోశ ఇద్దరు ఒకటేసారి తినండి. ఇద్దరు ఒకటేసారి 1 2 3. ఆ నుంచి మాత్రం చూడకు. ఆ నుంచి మాత్రం నువ్వు చూడకు. చూస్తే మాత్రం మాకు ఇంకా అలా అవుతుంది. దగ్గరికి రా. ఎట్లుంది అక్ష? వాటర్ తాగదు అప్పుడే. మీ జోల చెప్పులు కావు నేను ఇవి కారం చెప్పులు. అయ్యో కళ్ళు ఎర్రగానే. కళ్ళు ఎర్రగానే కదా. వాడు ఇంత చిన్నది కదా. ఆగా ఊతారా కారంగా ఇక్కడ వాటర్ తాగు. వాటర్ తాగు. అందుకే వద్దు తల్లి అని చెప్పిన. లేదు నేను టేస్ట్ చూస్తాను డాడీ, టేస్ట్ చూస్తాను ఆడికి. అందుకే ఇంత చిన్నది ఇచ్చిన, కొంచెం ఇచ్చిన. కాదు ఐస్ క్రీమ్ నేను ఒక నిమిషం. జోల చెప్పు బోల చెప్పు అండి. చెప్పు ఎట్లుంటా చూస్తావు. ఐస్ క్రీమ్ తెచ్చుకోపోనా పో అమ్మ చెప్పులమ్మా అయ్యా. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే వంతనైతే తినబెట్టినాము. ఇంకా మండుతుంది చెప్పు కాదు నాయన అది. కానీ బాగా స్పైసీగా ఉన్నట్టుంది. చాలా కారం ఉంది కదరా. సమ్మా ఉందా ఇప్పుడు ఐస్ క్రీమ్ తినేది? సమ్మా ఉందా ఇప్పుడు ఐస్ క్రీమ్ తినేది? నాలుక మండుతుంటది. వన్ కావాలి. మాటలు చక్కగా మాట్లాడు. సమ్మగా ఉంది బొంగ ఉందని. అమ్మాయి ఎట్లా బాగుందా? అంటే మనం మామూలుగా ఇంట్లో ఎప్పుడైనా కారం ఎక్కువైతే వస్తుందో అట్లా ఉందా? ఇంకా ఎక్కువనే ఉందట. చిన్నది అసలు వద్దని చెప్పిన. లేదు డాడీ నేను తింటా కొంచెం ట్రై చేస్తా అన్నది. నాకైతే మంటలు వేసి చచ్చిపోయి బతుకుతున్నాను నేనైతే. ఇది ఐస్ క్రీమ్ ఇంకోటి తీసుకురా. ఇంకోటి లేవు. ఎవరు తినేటో నేను ఊరేంటి దానికి కారం అవుతుందా? ఎట్లా గొడ్డు కారం చెప్పా నాకు ఇస్తాం. నేను తినదు గొడ్డు కారం. నిన్న ఇట్లా అరిగించుకోవాలి. ఇంత బుక్ తప్ప తీసుకురా. అది కూడా నెక్స్ట్ సార్ ట్రై చేద్దాం. గొడ్డు కారం ఎట్లయితున్నా తెలుసా? చిన్నప్పుడు చూడు అది మా కండ్లకి ఇట్లా చచ్చిపోతావు. చేతులు ఇట్లా పెట్టుకుంటుంటే చూడు అట్లా మంటలు వేసి అన్న సమ్మగా ఉందారంటే చల్లగా ఉందని చెప్పినట్టుంది నాకైతే. ఇగో అది ఇట్లా చేతులకు అంటి ఉంటుంది కదా, కళ్ళకి ఇట్లా తగిలింది అనుకో అంతే చూడు. ఆ కొడుకులు ఎటో తింటారో కానీ నేను తినే తట్టుకున్నా అంటే ఆ కొడుకులు ఎటో తింటారో. ఫారిన్ వాళ్ళు రోజుకి 10 తింటారు తెలుసా ఒకరొకరు. నీళ్ళంటాడు. అవునరా వాళ్ళకి చాలా ఇష్టము. కాదురా మన ఇండియన్స్ మనమే కారం తినకపోతే వాళ్ళు రోజుకి 10-15 చిప్స్ ఎట్లా తింటారు? కన్ను మాట వేస్తానే
కళ్ళకి అంటించుకోకరా అని చెప్పిన. చేతులు తీసుకోపోయి కళ్ళకి అంటించుకోక అని చెప్పిన. మళ్ళీ కళ్ళకి అంటించుకున్నాడు. దీనిలోకి ఏం పెట్టాలి మళ్ళా? ఏం లేదు చెప్పడే ఇట్లా పెట్టి కళ్ళు ఇట్లా పెట్టి ఇట్లా మడత చేస్తున్నాడు. ఇట్లా పెట్టి కళ్ళు ఇట్లా మడత చేస్తున్నాడు. వద్దురా కళ్ళకి కట్టుకుంటే కష్టం రాదు. కళ్ళకి ఏమైనా పెట్టుకుంటే తక్కువ. ఏం పెడతావు? జోలోచి పెడతా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం పెడతావు? జోలోచి పెడతా. ఆ చిప్పు పెట్టానుకో జోలా అయినా నాయన, మళ్ళా జోలా అంటున్నావు. ఇంకొక చిన్న పీస్ ఉంది పెడతా. వద్దు నాయన. కళ్ళకి ఇవ్వండి ఫ్రెండ్స్. లాస్ట్ గింత చిన్న పీస్ మిగిలింది. అమ్మా ఎక్కడ మీ ఫ్రెండ్? దా తిందిరా. కాబట్టి దా కొంచెం ఉంది. దా కొంచెం ఉంది. ఇసోంటే నీకు 10 కావాలి. వైశ్వాల ఫ్రెండ్ అయితే నేను ట్రై చేస్తా అంకుల్ అన్నది. ఆడు చూస్తుంది. వీళ్ళ రియాక్షన్ చూసి భయపడిపోయింది. కళ్ళు కూడా మంటలేస్తున్నాయి. కళ్ళకి పెట్టుకుంటాడు. అక్షయ్ ఇప్పుడు ఎట్లుందమ్మా? తగ్గిందా? దానికి ఒక చిన్న పీస్ ఉంది. మా అక్షయ్కి ఇట్లా ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటుంది. ఎందుకంటే ఏదైనా సరే కానీ అది తెలుసుకోవాలనుకుంటుంది టెస్ట్ చేసి. అందుకని అంత డే చేసింది. నిన్న వచ్చినప్పుడు చెప్పింది డాడీ నేను కొంచెం చిన్న పీస్ టేస్ట్ చేస్తాను. వద్దని చెప్పిన కానీ లేదు డాడీ నేను టేస్ట్ చేస్తాను అన్నది. వాడి ఇట్లా వయసు అక్షయ్ టేస్ట్ చేస్తాను కానీ వాడికి ఇట్లా అడిగాడు. నేను యాక్చువల్లీ ఇది తెప్పించినప్పుడే ఇలాంటిది ఏదో అవుతుంది అని చెప్పేసి ముందే ఆలోచించి ఐస్ క్రీమ్లు కూడా తెప్పించి పెట్టిన. ఐస్ క్రీమ్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఇంకా ఎక్కడెక్కడ తనలాడుతుండేమో. ఐస్ క్రీమ్ లేదా? చిన్న పీస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఈ రోజైతే వీడియో జోలో చిప్ అయితే లాస్ట్కి అయితే ట్రై చేయించినాము. జోలో చిప్ కాకుండా నీవు కాకుండా నాయనా మిషన్ జోలో చిప్ మళ్ళీ తెప్పియకు. కళ్ళు తెరవరా? కళ్ళు మంటలేస్తున్నాయట. దగ్గర తీసుకురా కళ్ళకి. ఐస్ క్రీమ్ పెడితే కొంచెం చల్లగా ఉంది కానీ లోపడితే బగ మండుతుంది. కానీ కళ్ళకి ఐస్ క్రీమ్ ఇట్లా అంటించుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మండుతుంది. ఇంకా కొంచెం ఉంటే ఏంట్రా చక్కెర ఉందిందా? జోలో చిప్ గొంతులు వేసుకో బాగుంటుంది. నువ్వు జోలో చిప్ అంటే దెంకొర ఉరుకుతా నేను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో అయితే విందోనా తినిపిద్దాం అనుకునే తెప్పించినాము. లాస్ట్గా అయితే తినిపించినాము. నెక్స్ట్ సారి 2 జోలో చిప్లు తినబెడదాం. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ట్రై చేసి ఎవరికి తినిపిస్తావు? నీకేరా. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.